ఒకటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంట్రిబ్యూషన్ లేకుండా కాంగ్రెస్ మన ఏమంటారు కాంగ్రెస్ నుంచి వచ్చిన వలసవాదులైనటువంటి వాళ్ళు కావచ్చు, టీడీపీ నుంచి వచ్చినటువంటి వలసవాదులను కావచ్చు. ఇలా సత్యవతి రాథోడ్ ఎవరండి? సత్యవతి రాథోడ్ పదవి ఎట్లిచ్చి ఒక మహిళగా కాంట్రిబ్యూషన్ ఏముండే? ఇవాళ సబితా ఇంద్రారెడ్డి ఉంది, ఆమె కాంట్రిబ్యూషన్ ఏముండే? ఇలా మంత్రి పదవి వచ్చింది. మరి 19 సంవత్సరాల తెలంగాణ కోసము నిర్విరామంగా అమెరికాలో ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని వచ్చినటువంటి కవిత గారి కాంట్రిబ్యూషన్ను చూసి ఇలా ఎమ్మెల్సీ ఇస్తే ఏం తక్కువ చేసింది పార్టీ అని అంటే మా పనికి మెచ్చి ఇచ్చింది అటువంటిది. ఇంకా అంతకంటే పదవి రాకపోవడం మీకు ఇబ్బంది కలిగిందా? అంతకంటే గొప్ప కిరీటం సంతోష్ గారు, కవిత గారికి పదవి ఇచ్చుంటే ఈ పరిస్థితి రాకపోయి ఉండేది. నేను పదవుల గురించి మాట్లాడలేనన్నా. ఇవాళ పదవి లేకపోయినా కేవలం ఒక జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఈ రోజు పనిచేస్తా ఉన్నారు. హెచ్ఎంఎస్ లాంటి సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి ఇంక్విలాబ్ జిందాబాద్ అనేటువంటి నినాదంతో ఏర్పడినటువంటి హెచ్ఎంఎస్ లాంటి సంస్థలు కూడా ఇలా ఆమె కార్మిక పక్షపాతాన్ని గుర్తించి ఇలా గౌరవాధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు. టీబీజీ కేసును పక్కన పెట్టడానికి హెచ్ఎంఎస్ వస్తే జాగృతికి సంబంధించినటువంటి సింగరేణి జాగృతిని కూడా ఏర్పరచుకున్నాము. కార్మిక లోకాలన్నింటినీ కూడా ఏకం చేసేటువంటి ప్రక్రియ. ఈ బ్రాడ్ రాజకీయాలు చేస్తున్నా కానీ సంకుచితమైనటువంటి స్వభావంతో ఈమె ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను అని చెప్పేసి గుడ్డగాసి మీద లేసి ఆ బ్రాడ్ గా చూసేటువంటి తీసుకుందాం. సంతోష్ గారు, సో సత్యవతి రాథోడ్ ఎవరు, సవితా ఇంద్రారెడ్డి ఎవరు, వాళ్ళకి పదవులు వచ్చినాయి, మాకు మా పనితనం చూసి మాకు పదవులు ఇచ్చారు కానీ మాకు సముచిత స్థానం లేదు. ఇప్పుడు బ్రదర్ అన్నట్లు సత్యవతి రాథోడ్ గారు ఏం చేశారు, ఏం కాంట్రిబ్యూషన్ అన్నారు. కవిత గారేమో అమెరికాలో ఉద్యోగం వదిలిపెట్టుకొని వచ్చినారు. ఇక్కడ తెలంగాణ కోసం ఎవరు రాలేదండి? ప్రతి సామాన్యుడు వచ్చిండు. వాళ్ళ పనులు పెట్టుకొని వాళ్ళ చదువులు పెట్టుకొని ఉద్యోగాలు పెట్టుకొని వచ్చారు. కవిత గారు అమెరికా నుంచి ఉద్యోగాలు పెట్టుకొని వచ్చిందంటే ఎవరు రాలేదు? తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు ఉద్యోగం చేయలేదా? చెప్పు బ్రదర్. అదే ఈ మాట రేపు రోజున కేటీఆర్ కూడా ప్రశ్నించు. రేపు కేటీఆర్ కూడా ప్రశ్నించు. ఇలా కేటీఆర్ గారి పైన ఈ ఫార్మా కేసు ఉంటుంది. సంతోష్ గారు, కేటీఆర్ గారి పైన ఈ ఫార్మా కేసు ఉంటుంది ఈ రోజు. తర్వాత ఆ కవిత గారి పైన లిక్కర్ కేసు ఉంటుంది. కేసీఆర్ గారి పైన కాళేశ్వరం కేసు ఉంటుంది, సిబిఐ కేసు. హరీష్ రావు వరకు వచ్చేసరికి మాత్రం క్లీన్ చిట్ ఉంటుందా? బ్రదర్, కేసీఆర్ గారు ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చినట్లే. ఈ నిర్ణయంతో అంటే పార్టీకి నష్టం జరిగే ఏ విషయమైనా కేసీఆర్ గారు సహించడు. 2009 వరకు కేటీఆర్ గారు మీరు కూడా ఎక్కడ ప్రశ్నించండి. రేపు రోజున రేపటి నుంచి మీరు ఆ పనికి పెట్టుకోండి. రేపు బామర్దల మధ్యన పెట్టండి. ఇక మీరు లేరు కదా, ఇంకా మా అన్న జిల్లాలో మీరు కొట్టే ప్రక్రియ చేసి ఈ రోజున ఇంకో ప్రక్రియ తెరలేపిల్లు. విధానపరంగా మాట్లాడండి. తెలంగాణ జాగృతి కాంట్రిబ్యూషన్ శ్రీమతి కవిత గారి కాంట్రిబ్యూషన్ అనేది విధానపరంగా మాట్లాడండి. తీన్మార్ మల్లన్న ఒక వ్యాఖ్య అంటే పార్టీ ఎలాంటి రెస్పాన్స్ లేదు పార్టీ నుంచి అన్నారు. మరి తీన్మార్ మల్లన్న ఎలాంటి వ్యాఖ్యలు లేదని చెప్పారు కదా. కవిత ఏజెండా వేసుకొని ధర్నాలు చేసిందండి. బీసీది పార్టీ ఇచ్చిందా ఆదేశాలు? జాగృతి పార్టీ ఆదేశాలు ఇచ్చిందా? పార్టీ పాలన దగ్గర ధర్నా చేయమని ఇచ్చిందా? అవును, పార్టీలో లేదా? పార్టీ ఎమ్మెల్సీ కదా. ఒక ఆడబిడ్డ మీద మన పక్కింటి అమ్మాయి మీద కూడా దాడి జరిగితే ఖండించేటువంటి విచక్షణలో ఉన్నాము. ఆ విచక్షణ ఎందుకు పార్టీలో లేదు? పార్టీలో ఉన్న మహిళా లీడర్లు కూడా ఆంక్షలు ఎట్లా పెడతారు మీరు? పార్టీలో ఉన్న మహిళా లీడర్లు కంచం మంచం పొత్తు అనుకొని మాట్లాడినటువంటి మల్లన్న గారి మీద మాట్లాడలేని సేవలేని నాయకులు మీరు. సేవలేని నాయకులు బాగా చెప్తా. మీరు నిజంగా ఒక ఆడబిడ్డను కాపాడుకునేటోళ్ళైతే ఆడబిడ్డ పైన మీ ప్రతాపం చూపెట్టకండి. మీ ప్రతాపం శత్రు వర్గాల పైన చూపెట్టండి, కుట్రదారుల పైన చూపెట్టండి. అది వదిలిపెట్టి మేము బీఆర్ఎస్ కాల్ ఇచ్చిందా బీసీ ఉద్యమానికంటే బీఆర్ఎస్ కాల్ చేయకుండా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ పెట్టి 77 కులాలను ఏకీకరణ చేసి ఇలా 2 బిల్లులను కాంగ్రెస్ కేవలం జాగృతి పోరాట ఫలితం. ఏం చేసిండు? బీసీల కోసం ఏం చేసిండు మాట్లాడతారు. సంతోష్ గారు ఏం చెప్తారు? వాళ్ళకి సత్యవతి రాథోడ్ అనే అంశం ఇప్పుడు గుర్తుకొచ్చింది, సబితా ఇంద్రారెడ్డి అనే అంశం ఇప్పుడు గుర్తుకొచ్చింది. వీళ్ళిద్దరికి పదవులు ఇచ్చిర్రు. 19 ఏళ్ళుగా మేము శ్రమిస్తూ ఉంటే, పార్టీ కోసం చాలా కష్టపడుతూ ఉంటే మాకు సముచిత స్థానం లేదు. కవితకి సముచిత స్థానం పార్టీలో లేదా? కవితకి సముచిత స్థానం ఇయ్యందే ఇన్ని భరించినామా అన్న? ఎమ్మెల్సీ ఇచ్చినామా? ఎంపీ సీట్ ఇచ్చినామా? ద్రోహులో కూడా ఇచ్చిల్లు అంటున్నా నేను. ద్రోహులో కూడా ఇచ్చిల్లు అని చెప్తున్నా నేను. మా కాంట్రిబ్యూషన్ ఏంది? నువ్వు మాట్లాడేంది? ఎవరు అప్పరంగా ఇచ్చిల్లా మాకు? కేసీఆర్ గారిని అడిగినామా? పోయి ఎంపీ ఏమని అడిగినామా? ఎమ్మెల్సీ ఏమని అడిగినామా? ఏది అడగలే మేము. ఏం అడగలేదు. స్వయంగా అవసరము. నిజామాబాద్ జిల్లాలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 9 జిల్లాలను కాంట్రిబ్యూట్ చేసి 9 జిల్లాలు గెలిపించిల్లు. ఇలా నీ నాయకత్వం పోతే 9 జిల్లాలు క్లీన్ స్వీప్ అయితే బిడ్డ అని చెప్పేసి కేసీఆర్ గారు పిలిచి ఇచ్చిల్లు. డైరెక్ట్ పార్టీ సభ్యత్వం రాలే కవిత గారు. పార్టీ ఓడిపోవడానికి కారణమే కవిత. సంతోష్ గారు మళ్ళీ ఏమో చెప్పారు, మళ్ళీ రిపీట్ చేస్తారా? సంతోష్ గారు రైట్, మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తా, మళ్ళీ ఒకసారి చెప్తారా? 50% పార్టీ ఓడిపోవడానికి కారణమే కవిత. కవిత లిక్కర్ కేసే.
సిగ్గుండాలి ఆ మాటలు మాట్లాడటానికి అన్నా సిగ్గు పడాలి. కవిత గారు సాధారణ ఎన్నికల ముందు లిక్కర్ స్కామ్ బయటికి రాలే, ఎంపీ ఎలక్షన్ల ముందు వచ్చింది, ఈ రోజు కేసీఆర్ గారిని ఎదుర్కోలేనటువంటి బీజేపీ పార్టీ ఆ కవిత గారి పైన నేపం వేస్తే కేసీఆర్ గారే స్వయంగా చెప్పిండు కదా ఈ మాటను అబద్ధం అని చెప్పేసి, ఒక నాయకునిగా ఒక కార్యకర్తగా స్టేట్మెంట్ కేసీఆర్ గారు కడిగిన ముత్యం వల్లే నా బిడ్డ బయటకు వస్తుందని చెప్పిండు. ఆ రోజు కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలు ఖండిస్తూ కవిత చేయబట్టే పార్టీ ఓడిపోయిందని స్టేట్మెంట్ చెప్పి ఇప్పుడు లైవ్ లో ఉన్నాగా చెప్పు. కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడింది తప్పని చెప్పి 50% పార్టీ ఓడిపోవడం గారి కారణం కవిత అని చెప్పి ఆ మాట చెప్పండి తప్పని. కేసీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అసలు దీంట్లో మన్ను కూడా లేదు, నా బిడ్డ క్లీన్ స్వీప్ గా ఏదైతే క్లీన్ చీట్ గా వస్తుంది కడిగిన ముత్యం పోలే అని చెప్పేసి అన్నది నిన్న కేసీఆర్ కడిగిన ముత్యాన్ని ఎందుకు బయటికి పంపించారు? అదే నేను చెప్తున్నా బయటకు పంపించారు కదా. అదే నేనండి ఈ కుట్రలు ఎందుకు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, వీటిని పరిశీలన చేసుకోండి. పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఈ పార్టీ అద్భుతమైనటువంటి పార్టీ, ఇది అరుదైన పార్టీ, ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ. ఆడబిడ్డగా నేను ఏం కోరుకుంటా, మీ క్షేమాన్ని కోరుకుంటా, దీన్ని కొంత సవరణ చేసుకోవాలని చెప్పి ఈ ఆలోచన కేసీఆర్ దగ్గర, ఈ ఆలోచన హరీష్ రావు దగ్గర, ఈ ఆలోచన కేటీఆర్ దగ్గర, ఈ ఆలోచన సంతోష్ రావు దగ్గర, పార్టీ నేతల దగ్గర లేదా? అభద్రత వస్తుంది. కవిత గారిని చూస్తే ఒక అభద్రత వస్తుంది. ఎందుకు మరి మీరు నిజంగా మీరు అన్నటువంటి అదే కనుక వీళ్ళ దగ్గర ఉంటే, ఆ పరిస్థితి కనుక ఉంటే ఏమో క్యాప్చర్ చేస్తుంది అనుకుంటున్నారా? లేకపోతే ఒక మహిళా లీడర్ గా నినాదాలు చేసారు కదా పాపం, ఆమెని ముఖ్యమంత్రిని చేసేసారు అప్పుడు, ముఖ్యమంత్రి కవిత ముఖ్యమంత్రి అని చెప్పి. నేనేమంటున్నా, కార్యకర్తలు ఉత్సాహంతో అత్యుత్సాహంతో రకరకాల అంశాలు మాట్లాడతారు. ఇక్కడ ఖండించలే అనకండి, మా ముఖ్యమంత్రి భవిష్యత్ రాజకీయాల్లో కవిత గారికి ఒక దిక్సూచి అయితే ఖచ్చితంగా ఎందుకు కావద్దు, బాధ్యత కావాలని కోరుకుంటా. ఒక కార్యకర్తగా సొంత పార్టీ పెడితే, సొంత పార్టీ కాదు బీఆర్ఎస్ నుంచి కూడా కావాలని కోరుకుంటా. కేటీఆర్ ని హరీష్ రావు కాదని కవిత ముఖ్యమంత్రి. వాళ్ళకు అవకాశాలు వచ్చిన తర్వాత, ఇప్పుడే కాదు 10 ఏళ్లకో 15 ఏళ్లకో మాకు అవకాశాలు వాళ్ళ తర్వాతనే కావచ్చు, ముందే కావచ్చు. ఒక మహిళగా జయలలిత ఆ రోజు వెళ్ళింది, మమతా బెనర్జీ వెళ్ళింది, ఈ రోజున మాయావతి గారు వెళ్ళిళ్ళు, కవిత గారు ఇక్కడ కాంట్రిబ్యూషన్ చేసిళ్ళు. ఎందుకు ఆమె బయటకు వచ్చి ముందుకు వచ్చి ముఖ్యమంత్రి కావద్దని కోరుకుంటాం? బాగా చెప్తా, ఒక మహిళ ముఖ్యమంత్రి కావాలి తెలంగాణ రాష్ట్రానికి, కోరుకోకూడదు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కేటీఆర్ కాదని కవితకు ముఖ్యమంత్రి ఇస్తారా? అన్నా నేనేమంటున్నా, చట్టం పనులు చేసుకుంటూ పోతుంది, అనేక రకాల కేసుల పాలు చేస్తూ ఉన్నారు. రేపు పార్టీకి కానీ దేనికి కానీ రేపు రోజున కాపాడుకునేటువంటి అపార భద్రకాలి శ్రీమతి కవిత గారే అవుతారు. ఒకవేళ వీళ్ళ కుట్రలు కనుక ఈలోపు కనుక చేసి ఏదైనా నేపం కనుక చేసి మీరు అన్నట్టుగా సస్పెండ్ వార్తలు ఇప్పుడు ఇచ్చారు కదా, అట్లాంటి సంఘటనలు జరిగితే తెలంగాణ జాగృతికి అంత చరిష్మా ఉంది. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ మనోజ్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాళేశ్వరం అవినీతి ఎవరు చేశారన్న దానిపైన పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్నారు. సో హరీష్ రావే చేశాడు అని చెప్పి కరాఖండిగా కవిత చెప్తోంది, సంతోష్ రావే దీని వెనుక ఉన్నారని చెప్పి కవిత అంటోంది. మెగా కృష్ణారెడ్డి, సంతోష్ అండ్ హరీష్ ముగ్గురు చేసి మా నాన్న కేసీఆర్ పై నెట్టారని చెప్తోంది. ఈ ముగ్గురిని కాపాడేది రేవంత్ రెడ్డే, ఈ ముగ్గురిని వెనక నుంచి రక్షిస్తోంది రేవంత్ రెడ్డే. ఈ వ్యాఖ్యలతో సంచలనమైనటువంటి ప్రెస్ మీట్ ని నిన్న కవిత నిర్వహించింది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోందట. టీజేఆర్ఎస్, తెలంగాణ జాగృతి రాష్ట్ర సమితి పేరుతో ఒకప్పటి తెలంగాణ ఉద్యమమే రేపు ఎవరికి నష్టం జరుగుతుందో కూడా తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీని తేల్చుకుందాం అనే సవాల్ జాగృతి చేయగలుగుతుందా? 100% చేస్తుందన్నా. మాకు 60 లక్షల సభ్యత్వం ఉన్నది, 60 లక్షల సభ్యత్వం ఉన్నది. ఆ సభ్యత్వం ఉండొచ్చు అన్న, అనేక పార్టీలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత బయటకు వస్తే కవిత ఒక ఎమ్మెల్యే రాలే, ఓ జెడ్పీటీసీ రాలే, ఓ ఎంపీటీసీ రాలే, ఓ ఎమ్మెల్యే రాలే. వేటు పడింది కదా, ఇంకేమున్నది కదా. అఫీషియల్ గా మాట్లాడండి, అఫీషియల్ గా కాలర్ ఉన్నారంట. కాలర్ సాయి కుమార్ ఫ్రమ్ ఆదిలాబాద్. సాయి కుమార్ గారు మాట్లాడండి. హలో, హైదరాబాద్ అండి, ఆదిలాబాద్ కాదు. రైట్, చెప్పండి. హైదరాబాద్ సోదరుడు సంతోష్ గారు మాట్లాడుతూ అంటున్నారు,